టైలరు, పెయింటరు, బేల్దారి వాడు, అంగడి పెట్టుకున్నవాడు, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుండేవాడు, ఒక తోళ్ల పరిశ్రమ పెట్టుకున్నవాడు, ఒక సిమెంట్ పరిశ్రమ పెట్టుకున్నవాడు, ఒక కాంట్రాక్టర్, ఇలాగా అది కూడా ఒక వృత్తి, పొట్ట నింపుకుండే వృత్తి. కాకపోతే మీడియా ఇచ్చిన లైమ్ లైట్తో ఆ నటులు వెలిగిపోతూ ఉంటారు. ఎంతగా అంటే 3 విడాకులు 6 పెళ్ళిళ్ళగానో, లేక 3 పెళ్ళిళ్ళు 6 విడాకుల్లాగానో వెలిగిపోతూ ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళు శ్రేష్ఠులేం కాదు, అనుసరించదగినట్లుగా. కానీ ప్రవచనకారులం అంటూ నీతులు చెప్పడానికొస్తే అది అనైతికత ఒంటి నిండా పూసుకొని మరీ ముసుగేసుకొస్తే ఖచ్చితంగా ఎత్తి చూపించాల్సిందే, నిలదీయాల్సిందే. ఎందుకంటే అది ఎవరైనా సరే, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడైనా సరే. ఎందుకంటే ఒకప్పుడు మార్గరెట్ టేలర్ అని ఒక నటి ఉండేది, హాలీవుడ్ నటి. ఇప్పుడు ఆ కొంపలన్నీ కాలి బూడిదవుతున్నాయి కర్మఫలాన్ని అనుభవిస్తూ. ఎందుకంటే ఆ నటులు నటనతో ఊరుకోలే, దేశ ప్రపంచ రాజకీయాల్ని, సామాన్యుల బ్రతుకుల్ని ప్రభావితం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి చాలా రంకుబొంకులు చేశాయి. నిక్సను, షార్జ్నెగ్గర్లు, ఇక్కడ ఎంజీఆర్లు, ఎన్టీఆర్లు, జయలలితలు, లెక్కకు మిక్కిలి. ఇప్పుడు మెగాలు, దాగాలు. అలాంటి ఆ మార్గరెట్ టేలర్ అన్నది 7ో 8ో పెళ్ళిళ్ళు చేసుకుంది. ఒకసారి విడాకులు ఇచ్చిన 3ో మొగుండో 4ో మొగుండో మళ్ళీ 7ఓసారో 8ఓసారో చేసుకుంది. మా చిన్నప్పుడు అది చాలా పెద్ద సెన్సేషన్. తెలుగు వాళ్ళు ఇంకా, భారతీయులు ఇంకా అంత బలం లేదు. అప్పటికి హాలీవుడ్ దారిలో కదా, ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, తొక్కలో ఊడు నడుస్తున్నాయి. కాకపోతే అప్పుడు తెలియదు ఇలా విడాకులు, పెళ్ళిళ్ళు, ఈ అక్రమ సంబంధాలు, ఈ పడక నీచాలు సెలబ్రిటీ అవ్వడానికి పక్కదారులు అని అప్పట్లో తెలియదు. ఇప్పుడైతే అందరికీ తెలుసు కదా. అలా నటులు చేస్తే వాళ్ళెటు నగ్నంగా తిరిగే లజ్జాహీనులు కాబట్టి వాళ్ళు ఆ బ్రతుకులు అలాగే ఉంటాయనుకుంటాం. కానీ సమాజంలో శ్రేష్ఠులము, మేము శాస్త్రాలు చెబుతాము, నీతులు చెబుతాము అంటూ వచ్చి అనైతికత పెట్టుకొని ఆరోపణ వచ్చినప్పుడు కూడా మొహం చాటేసుకొని తమ పేటీఎం బ్యాచ్ల చేత తమ వాదనలు వినిపించడం అంటే మొహం చాట ఎవడు వేస్తాడు? దొంగ వేస్తాడు. తప్పు చేసిన వాడు దొంగకుంటాడు. ఇంకా బయటకు వచ్చి ఏదైనా చెప్పబోతే ఒక్క కాముక కాంతలు కాదు, అలాంటి వాళ్ళు చాలామంది. ఒక్క పెళ్ళాం, మాజీ పెళ్ళాంలు కాదు, ఒకవేళ ఇంకా అట్లాంటివి చాలా నంబర్ ఆఫ్ మల్టిపుల్ ఉంటే